రాజశేఖర రెడ్డి గారి ప్రయాణం ఆల్మోస్ట్ మొత్తం మల్లాడి కృష్ణారావు తన పద్ధతిలో మనకి చెప్పేశాడు. ఏదైనా అభినందించదగినటువంటి విషయం ఏంటంటే బోస్ గారు చెప్పినట్టుగా 16 ఏళ్ళు పూర్తయిన తర్వాత మల్లాడి కృష్ణారావు అని మన రాష్ట్రానికి మా రాష్ట్రానికి చెందని వ్యక్తి ఇంత గొప్ప ఆలోచన తలపెట్టడం, రాజశేఖర రెడ్డిని మనం మర్చిపోకూడదురా అని అనుకోవటం, అదే నిజమైనటువంటి నివాళి. మల్లాడి కృష్ణారావు నా లెక్కలో ప్రజల నాడి పట్టిన నాయకుడు. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను. నేను మీ పాండిచ్చేరికి అబ్జర్వర్ని, కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ని. అంటే ఇక్కడ ఏం జరిగినా నాదే బాధ్యత, నేను వెళ్ళి సోనియా గాంధీ గారికి రిపోర్ట్ చేయాలి. రంగస్వామి గారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎంత వ్యతిరేకత అంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఆయనకి సపోర్ట్ లేడు. ఒక్క ఎమ్మెల్యే లేడు, స్పీకర్ లేడు, మంత్రులు లేరు. కృష్ణారావు అలా అలా డాన్సింగ్లో ఉన్నాడు. ఎందుకంటే రంగస్వామి కూడా చాలా ఇష్టం ఇంకంటే ఈయనంటే. రంగస్వామిని తీసేయకి తప్పదు సీఎం, ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేలు దింపేస్తారు, లేకపోతే నో కాన్ఫిడెన్స్ పెట్టి వెంటనే స్పీకర్ గారు ఒప్పుకుంటారు, దింపమంటారు, అవమానకరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కృష్ణారావు నాకేం చెప్పేవాడంటే రంగస్వామిని దింపేశారా కాంగ్రెస్ అయిపోతుంది జాగ్రత్త అని చెప్పేవాడు. పోనీ నువ్వు అది బయట బహిరంగంగా చెప్పచ్చు కదా, అందరు ఎమ్మెల్యేలతో, వాళ్ళు నా మాట వినలేరు. సోనియా గాంధీ కనుక రంగస్వామిని తీయను అని చెప్తే అప్పుడు అందరం మాట్లాడకుండా ఊరుకుంటారు. అప్పుడు కూడా రంగస్వామికి అనుకూలం వారు మాట్లాడకుండా ఊరుకుంటారు. కానీ రంగస్వామిని మాత్రం తీస్తే కాంగ్రెస్కి చాలా ప్రమాదం. అన్ని తీసుకెళ్ళి ప్రమాదంలో పారేస్తావేంటి? ఏం చేయాలో చెప్పంటే సోనియా గాంధీ చేత ఒక మాట చెప్పించు, రంగస్వామిని తీయట్లేదు అని. లేకపోతే సోనియా గాంధీ గారు చెప్పారు, నువ్వు చెప్పు, ఏదో చేయి, కానీ రంగస్వామి గారిని తీయటం మంచిది కాదు పార్టీకి. సోనియా గాంధీ గారికి వెళ్ళి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. చేస్తే ఆవిడంది, సరే అయితే ఒక పని చేయి, రంగస్వామి గారిని పిలిచి ఒక రాజీనామా లెటర్ తీసుకో, దాంతో ఎమ్మెల్యేలకు చూపించి చెప్పు, ఇదిగో రంగస్వామి గారు రాజీనామా ఇచ్చేశారు, సోనియా గాంధీ గారికి ఇస్తున్నాను, కొంచెం ఓపిక పట్టండి అని. మనం అది ఆ లెటర్ మన దగ్గర పెట్టుకుందాం, అది ఎప్పటికీ కూడా ఆమోదించద్దు, అతను కొనసాగుతాడు. ఈ విషయాన్ని మీ కృష్ణారావుకి చెప్పు అంటే, మధ్యలో కృష్ణారావు ఉన్నాడని ఆవిడికి చెప్పాను. తెలుగు నియోజకవర్గం ఉంది, అతనికి చెప్పాను. అంటే కృష్ణారావుకి చెప్పాను, ఇదయ్యా ఇంతకన్నా మంచి ప్లాన్ లేదు, రంగస్వామి తీసేస్తున్నారని అందరూ అనుకుంటారు. సరే రంగస్వామిని మా ఇంటికి పంపించాడు. రంగస్వామి గారు వచ్చాడు. మీ అందరికీ తెలుసుగా రంగస్వామి మాట్లాడేసి అలా కూర్చుని ఉంటాడు. ఏమన్నా రంగస్వామి గారు ఏంటంటే మీరేం చెప్తే అది అంటాడు. రాజీనామా ఇచ్చేస్తానంటే పెన్న తేలేదు, పెన్ను ఇంట్లో తీసుకొచ్చి వదిలేవా రాజీనామా రాదని కూడా చెప్పాడు. కృష్ణారావు ఏం చెప్పాడు, మీ ఇంటికి వస్తున్నాడు, ఎలాగోలా పెట్టించండి, నీకున్న మొత్తం అన్ని ట్రిక్స్ ప్లే చేసి ఎలాగోలా కాగితం మీద సంతకం పెట్టించు, వదిలితే దొరకడం మీకు. అలా కాసేపు ఉండి ఏమన్నాడంటే, ఆయనకు ఒక గురువు ఉన్నట్ట, స్వామీజీ ఎవరో, ఆ స్వామీజీ దగ్గర నేను మంచి రోజు చూసుకుని మీకు రాజీనామా పంపించేస్తాను, మీరు ఎలా చెప్తే అలాగే, నా కృష్ణారావు చెప్పాడు అన్ని విషయాలు, మీరు ఎలా చెప్తే అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన నేను కలవలే, ఇంకదే పోవటం. ఏం చేయాలి? ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి మీటింగ్లు ఎలా పెట్టాను, చిత్ర విచిత్రం అనమాట. మీటింగ్లు జరిగితే పాండిచ్చేరిలో జరగాలి, లేకపోతే ఢిల్లీలో జరగాలి. ఒక మీటింగ్ విజయవాడలో పెట్టారు. విజయవాడ మీటింగ్ ఏంటల్లా అందరూ వచ్చేసారు. ఏంటంటే రంగస్వామి తీసేయండి. ఈయన వచ్చేసేవాడు వాళ్ళతోటి, వచ్చి కూర్చుని అంతా అయిపోయి వెళ్తే జాగ్రత్తగా ట్యాకిల్ చేయండి, జాగ్రత్తగా ట్యాకిల్, నాకు హెచ్చరిక చేసేవాడు. ఇది ఎక్కడ వాడు ఓహో అనుకుంటే, సరే చివరికి నేనే వెళ్ళి రంగస్వామి గారిని తొలగించి, ఎవరిని, వైద్యలింగం గారిని చీఫ్ మినిస్టర్గా చేసి ఆ రోజు దగ్గరుండి కార్యక్రమం చేయి. ఎందుకంటే పార్టీ ఇన్ఛార్జిని ఉండాలి కదా. సరిగ్గా నెక్స్ట్ ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ సరిగ్గా కృష్ణారావు చెప్పినట్టే కాంగ్రెస్ వెళ్ళిపోయింది. రంగస్వామి గారు సొంతంగా పార్టీ పెట్టుకుని చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఈ విషయం నాకు ఎప్పుడో చెప్పాడు.
నాకు అదే ఆశ్చర్యం. ఇప్పుడు తలుచుకుంటుంటే అనిపించింది, ఇతనేం చదువుకున్నవాడు కాదు మీ కృష్ణారావు. అక్కడేమో పాండిచేరిలో తమిళ్ మాట్లాడేసేవాడు, అక్కడ ఢిల్లీ వస్తే ఇంగ్లీషు హిందీ 2 భాషలు మాట్లాడేసేవాడు. ఉత్తప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు ఇలా ఉంటాడు. అదే అనుకుంటాను నేను, రాజకీయ నాడి పట్టగలగటం అనేది చాలా తక్కువ మందికి ఆ నాడి దొరుకుతుంది. మల్లాడి స్వామికి ఇక్కడే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా నా ఎలక్షన్లో కూడా నాకు వచ్చి చాలా సాయం చేశాడు. నా ఎలక్షన్లో కూడా ఎవరెవరు నాకు దెబ్బేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. పలానా వాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎవడు చెప్తే వింటాడో తెలుసుకుని, అంటే ఈ రాజకీయం అనే దాన్ని ఒక సీరియస్ గేమ్ కింద ఆడినటువంటి వ్యక్తుల్లో మల్లాడి కృష్ణారావు ఒకడు. అందుకే రాజశేఖర రెడ్డి గారికి అంత ఇష్టం. రాజశేఖర రెడ్డి గారికి మల్లాడి కృష్ణారావు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, ఒక మామూలు కింద లెవెల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళగలిగాడు అంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఇతనికి మల్లాడి కృష్ణారావుకి కొంచెం సపోర్ట్ ఉంది. మీకు నాకు కులబలం లేదు, ధనబలం లేదు. నాలాంటి వాడిని రామచంద్రరావు గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఏదో చిన్నపిల్లాడిని, ఆ చిన్నపిల్లాడు కూడా మంచి చిన్నపిల్లాడు కాదు, అల్లరి పిల్లాడు. అల్లరి పిల్లాడిని పెంచుకుంటూ వచ్చి నన్ను ఎంపీ చేశారు. ఇది కేవలం ఏళ్ళ వల్ల అయింది తప్ప ఇంకోటి ఎవడో నాతో పని చేయించలేడు అసలు. ఎందుకంటే నేను పని చేయను, నాకు పని చేయాలంటేనే భయం వేస్తుంది. అలాంటి వాడిని నా చేత పని చేయించారు. ఎవడో చేయని పనులన్నీ కూడా నా చేత చేయించారు. నన్ను ఎంపీని చేశారు, 2 సార్లు ఎంపీని చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా కనుక ఉండుంటే డెఫినెట్గా నాలాగే ఇంకా చాలామంది నాలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఫిట్ అవడానికి అవకాశం లేనటువంటి చాలామందికి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. నిజంగా ఈవేళ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ పాత రోజులు రాజశేఖర రెడ్డి గారితో, ఏంటి ఎంత గొప్పవాడా రాజశేఖర రెడ్డి, ఎలా అయిపోయాడురా బాబు, చిన్నప్పటి నుంచి తెలుసున్న రాజశేఖర రెడ్డి ఇంత గొప్పవాడా అని. ఎందుకంటే ఇక్కడ చూపించిన మీ షోలో ఇంత కూడా అబద్ధం కానీ ఎగ్జాజరేషన్ అతిశయోక్తి కానీ లేదు, ఉన్నదాన్ని కొంచెం తగ్గించే చెప్పారు. రాజశేఖర రెడ్డి చేసిన పనుల్లో 90% ప్రజెంట్ చేశారు తప్ప 150% ప్రజెంట్ చేయలే. ఎప్పుడు చేశాడు ఈ పనులన్నీ, ఎలా చేశాడు అని ఒక్కసారి తలుచుకుంటే ఏంటి చచ్చిపోవడం ఏంటండి, చచ్చిపోయారు జనం. రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడని నాకు ఆశ్చర్యం వేసింది. ఇలా జరుగుతుందా అసలు? నిజంగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడన్న వార్త తెలిసి చచ్చిపోతారా ఏంటి? ఎలా జరిగింది అంటుంటే మా కాన్స్టిట్యున్సీలో ఒక ఆవిడ చచ్చిపోయింది. లేకపోతే ఇదేదో బాగా దొరికింది, అసలు కరెక్ట్గా జరిగింది ఏంటో తెలుసుకుందాం అని ఎవ్వరికి చెప్పకుండా నేను వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను 10-15 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళి, అప్పుడు ఏమమ్మా ఏం జరిగింది ఏంటంటే, ఆ చచ్చిపోయిన ఆవిడ హస్బెండ్ ఆయన ఏదో చిన్న రోజు కూలీ లాంటిది ఏదో చేసుకుంటే, రోజు కూలీ అంటే ఎలక్ట్రీషియన్ అలాంటిది ఏదో, అంటే ఏ రోజు ఆ రోజు సంపాదించుకునే అతని భార్య, చిన్న కొడుకు అక్కడే ఉన్నాడు. భార్య చచ్చిపోయింది. చూడగానే ఏంటి అసలు ఎలా పోయింది ఏంటి, రాజశేఖర రెడ్డి గారు మరణ వార్త వినగానే పోయింది అంటారు ఏంటంటే, అది అంత పెద్ద కాదండి అన్నాడు. చెప్పు పర్లేదు, అది వినడానికే వచ్చాను నేను. మా ఆవిడికి మాకు పెళ్ళి 15 ఏళ్ళకి గర్భవతి అయిందండి. ఆ 15 ఏళ్లలో పెళ్ళైన ఆడవాళ్ళకి ఇమీడియట్గా ఏడాది తిరిగేటప్పుడు కాకపోతే మిగతా ఆడవాళ్ళే ఒప్పుకోరు, గొడవ చేస్తారు. ఆ 15 ఏళ్ళు టెన్షనే, దేవుడికి దండం పెట్టుకోవడం, గుళ్ళు చుట్టూ తిరగటం ఏదో పడ్డారు. 15 ఏళ్ళకి ఆ అమ్మాయి గర్భవతి అయ్యి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకే వాడికి ఏడాదిన్నర వచ్చేటప్పటికి వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వాడి గుండె పనిచేయదు. వాడి గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. దానికి ఏదో గుండెలో కన్నం ఏదో అంటారు, చిన్నపిల్లలకు వస్తుందట. అది కృష్ణార్జున చౌదరి గారు చెప్పాలి. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు సీఎం 6 నెలలకో 9 నెలలకో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎవరో ఇలాంటి చిన్నపిల్లాడి కథ విని ఇలాంటి పిల్లలకు వచ్చిన గుండె ఆపరేషన్లన్నీ కూడా ఫ్రీ. ఇంకా అప్పుడు ఆరోగ్యశ్రీ రాలే, వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయండి, గవర్నమెంట్ విల్ పే అన్న. అంటే ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు. వాడు సంపూర్ణ ఆరోగ్యంలోకి వచ్చాడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో. ఈ తల్లి ఈవిడ హార్ట్ పేషెంట్. ఈవిడ కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేదు. చాలా లోవర్ మిడిల్ క్లాస్, రెక్కడితే కానీ డొక్కాడదు. ఆవిడికి ఏం జరిగింది, ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ రాగానే హైదరాబాద్ వెళ్ళి అక్కడ కేర్లోనో అపోలోలోనో మరి ఏ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది.
చూపించుకుంటే వాళ్ళు డేట్ చెప్పారు, 3 నెలలకో 4 నెలలకో మీకు ఆపరేషన్ చేస్తాం, అందాక ఈ మందులు వాడు అని. అంటే ఏంటి, కొడుకుని బతికించాడు రాజశేఖర రెడ్డి, తనని బతికిస్తున్నాడు తనకి బాధ లేకుండా. ఇంకా కుటుంబానికి రాజశేఖర రెడ్డి దేవుడైపోయాడు. సరిగ్గా ఇది జరిగిన నెలన్నరకో 2 నెలలకో రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు. చచ్చిపోగానే అందరూ బాధపడతారు, ఆవిడ బాధపడుతోంది. ఎక్కువ ఆవిడకి ఇంకా ఉద్వేగం ఆపుకోలేక చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ చిన్న కుర్రాడు కాడికి అప్పుడు 5 ఏళ్ళు వచ్చాయి. వాడికి సైకిల్ కొనిచ్చారు, 3 చక్రాల సైకిల్ తొక్కుకునేది. ఆ ఇంట్లోనే, ఆ చిన్న ఇంట్లోనే వాడు ఆ సైకిల్ తొక్కుంటూ టీవీలో చూసింది, అమ్మా అన్నా నమస్తే, అమ్మా నమస్తే అని. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు అన్ని టీవీల్లో అది ఆఖరి చూపించారు. వీడు కుర్రాడికి ఏం తెలుసు రాజశేఖర రెడ్డి ఎవరో ఏం తెలుసు, ఏదో ఇదే చూపిస్తున్నారు అన్ని టీవీల్లో. వీడు 3 చక్రాల సైకిల్ తొక్కుంటూ వాళ్ళ అమ్మకి నాన్నకి అమ్మ నమస్తే, నాన్న నమస్తే అంటూ తిరుగుతున్నట్ట. వాడిని చూస్తే ఇంక ఈవిడ కంట్రోల్ చేసుకోలేకపోయింది, ఏడ్చి 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 కంట్రోల్ చేసుకోలేకపోయింది. వాడు ఆగడు, ఇల్లు చిన్నది, కాసేపట్లో మళ్ళీ సైకిల్ తొక్కుతాడు, మళ్ళీ ఇదే మాట అంటాడు. దాంతో రాత్రి కష్టం అయిపోయిందండి. హాస్పిటల్ తీసుకెళ్ళాం, తెల్లారేటప్పటికి పోయింది. ఆపరేషన్ ఇంకొక 15-20 రోజులు ఆపరేషన్ జరిగితే ఏమవుతుందో తెలియదు, కానీ అనుకోకుండా సడన్గా అది ఏమైందో తెలియదు, కానీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళానండి. రాత్రి ఉంచారు, పొద్దునకి చెప్పారండి బతకలేదు, చచ్చిపోయింది. కేవలం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన రోజు నుంచి ఇంకా ఆవిడ అలా ఏడుస్తూనే ఉంది. రెడ్డి గారు ఆయన చచ్చిపోవడం వల్ల ఈవిడ చచ్చిపోయిందని చెప్పడం, కానీ ఆయన చావకపోతే మాత్రం ఈవిడ చావదండి.